ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు హైదరాబాద్ అసెంబ్లీ సిఎల్పిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పేద, బడుగు, దళిత వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రాజెక్టుని 16,000 కోట్లతో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కలిగిన స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నారని, కానీ బీఆర్ఎస్ నాయకులు టెండర్లు వేయకముందే అవినీతి ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ స్కూళ్లు ఉన్నప్పుడు కొత్తగా స్కూళ్లు ఎందుకు అని ప్రశ్నించేవారే తమ హయాంలో ఎందుకు కొత్తగా గురుకులాలు ప్రారంభించారని అడిగారు. గజ్వేల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కాంప్లెక్స్ కట్టినప్పుడు ఏమన్నారో చెప్పాలని, బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో భద్రత, భవనాలు, టాయిలెట్లు, మెస్ సౌకర్యాలు ఏమీ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొన్ని చోట్ల 4-5 టాయిలెట్లతో వేల మంది విద్యార్థులు ఉండేవారని, ఆడపిల్లలకు కూడా మౌలిక సదుపాయాలు లేకపోయాయని, ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి గురుకులాల పరిస్థితి మెరుగుపరుస్తోందని, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు హాస్టళ్లలో నిద్రించి విద్యార్థుల అవసరాలను స్వయంగా తెలుసుకుంటున్నారని, సీఎం కూడా గురుకుల విద్యార్థులను కన్న బిడ్డల మాదిరిగా చూసుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ రాచరిక విమర్శలు కాకుండా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని, పేద పిల్లల భవిష్యత్తుపై ఎందుకింత ద్వేషమని, గతంలో చేసిన తప్పుల వల్ల ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ విద్యను ఒక హక్కుగా చూస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పోతుందని తెలిపారు. ఆలోచన చేయాలి. ఒక డైట్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. మండే ఏ డైట్ పెట్టాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏది పెట్టాలి, మండే లంచ్ ఏది పెట్టాలి, డిన్నర్ ఏది పెట్టాలి పిల్లలకు, అదేవిధంగా ట్యూస్డే ఏది పెట్టాలి అని ఆ విధంగా డైట్కి సంబంధించినటువంటి ఒక ప్రణాళికమైనటువంటి పద్ధతి ద్వారా ఒక క్యాలెండర్ ప్రోగ్రామ్ ఇచ్చి ఆ హాస్టల్స్లో ఆ ప్రిన్సిపల్స్కు, అదేవిధంగా ఆ ప్రిన్సిపల్కి సంబంధించిన ఎవరైతే ఆ స్టాఫ్ ఉంటుందో వారి బాధ్యతలపై చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లాకు సంబంధించినటువంటి జేసీ గారికి, అధికారులు కూడా ప్రతి ఒక్కరు జిల్లాలో ఆ హాస్టల్ విజిట్ చేయాలి. ఆ హాస్టల్ ఆ మెస్ పరంగా ఏ భోజనం ఇస్తున్నారో ఆ రోజు ఏ భోజనం ఉన్నది, ఏ భోజనం ఇస్తున్నది తనిఖీ చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అమలు చేయడం కూడా జరుగుతుంది. ఎన్నడన్నా మీరు చేసిన ఈ విషయం, ఎన్నడన్నా పిల్లలకు సంబంధించిన పేదవాళ్ళ పిల్లలకు సంబంధించిన ఆలోచన పరంగా, చదువు పరంగా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి, మీ మంత్రులు హరీష్ రావు గారి, మీ మంత్రి కేటీఆర్ గారి, మా ఆ శాఖ మంత్రికి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వర్ ఎన్నడన్నా ఆలోచన చేసిండా? మా డైట్ ఛార్జ్ పెంచాలి, పిల్లలకు మంచి మీ భోజనం ఇవ్వాలి, అన్ని విధాల వాళ్ళకి మంచి పోషకమైన ఆహార పరంగా ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసినారా? ఎన్నడూ చేయబోక ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడతారు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గురించి. ఎన్నడన్నా ఆలోచన చేసినావా? హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా నువ్వు పనిచేసినావు. మన పిల్లలు తెలంగాణ రాష్ట్రం నుండి 80% మంది పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఏర్పాటు చేసి సుమారు 160 నుంచి 200 కోట్ల వరకు అంచనాలతోని ఒక 25 ఎకరాల లోపల బిల్డింగ్ ఏర్పాటు చేసి దాంట్లో క్రీడా మైదానం ఏర్పాటు చేసి అన్ని వర్గాల పిల్లలు ఒకటే చోటు కూర్చొని చదువుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆలోచన విధానం అమలు చేస్తుంటే, గొప్పగా పిల్లల దగ్గరికి నేరుగా పోయి మాట్లాడుతుంటే, పేద పిల్లల మధ్య కూర్చొని భోజనం చేస్తుంటే ప్రజల నుంచి ఏ విధమైన గొప్ప ఆదరణ వస్తుంది. ఓర్చుకోలేక కన్నల ఏదైతే కారం జల్లే విధంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడతారు, వారి యొక్క నాయకత్వం మాట్లాడుతుంది. ఈరోజు మేము చెప్తున్నాం, ఆ వర్గాన్ని చెందిన వారిగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ నేను కానీ మా ఎమ్మెల్యే గారు, మా డాక్టర్ గారు, ఉన్నతమైన చదువుకున్నటువంటి మా డాక్టర్ గారు, ఆ వర్గానికి చెందినవాడు మా మానకొండ ఎమ్మెల్యే గారు, మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాం. వందలాది మంది మా పిల్లలను తీసుకొని వచ్చి మా పిల్లలకు ఏదైతే ప్రతిభ పురస్కార్ అవార్డ్స్, నగద్ అవార్డ్స్ మేము శాసనసభలందరూ డయాస్ మీద కూర్చొని, ఎంపీలను కూర్చొని, గౌరవ మంత్రివర్యులు, గౌరవ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మేమందరం మా పిల్లలను ఆదరించి, వాళ్ళకి ప్రతిభ ప్రోత్సహించి వారికి గొప్పగా మేము ఆదరిస్తే మీరు మాట్లాడే మాటలు ఇదా? 40 కోట్లది 60 కోట్లు ఎట్లయింది, 60 కోట్లది 100 కోట్లు ఎట్లయింది, 100 కోట్లది 130 కోట్లు అంటే అది మీరే చెప్పాలి, కేసీఆర్ చెప్పాలి, హరీష్ రావు చెప్పాలి. ఎందుకంటే కమిషన్లు ఈ రేట్లు పెంచడం అనేది బాగా తెలుసు కదా, దాంట్లో డాక్టరేట్స్ కదా మీరంతా కూడా. మాట్లాడటానికి కొంచెం సొయ్యి ఉండాలి.
ఈరోజు మీరు అధికారంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, మేము అన్నామా మా ఎస్సీలకు సంబంధించిన పిల్లలకు హాస్టల్స్ కట్టియం కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయంగా కానీ, కేజీటీ పీజీజీ ఏర్పాటు చేసే విషయంలో కానీ, డైట్ ఛార్జీలు పెంచే విషయంలో కానీ. ఈరోజు చూడండి మీరు, పోయిన సంవత్సరం ఇదే జూన్లో స్కూల్ స్టార్ట్ కాకపోతే పిల్లలకు యూనిఫామ్స్ వచ్చినాయి, బుక్స్ వచ్చినాయి గవర్నమెంట్ స్కూల్స్లలో. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికమైనటువంటి భారం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉన్నా, రాష్ట్రంలో రాచరికమైనటువంటి ఆర్థిక వ్యవస్థ సృష్టించిపోయినా కూడా ఎంత ఇబ్బందులున్నా ఎదుర్కొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ చీఫ్ మినిస్టర్ గారు మంత్రులతో కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే